అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా పెదకూరుపాడులో పగలు సెగలు రేగుతున్నాయి. మామ అల్లుళ్ల మధ్య మాటల యుద్ధం మొదలు కాకముందే మంటల్లో కార్యాలయాలు మండిపడుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాకముందే రెండు పార్టీల కార్యకర్తలు తమ తడాకా చూపిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా భాష్యం ప్రవీణ్ ను ప్రకటించారు. రెండో జాబితాలో భాష్యం ప్రవీణ్ పేరు రావడంతోనే రెండు పార్టీల అలర్ట్ మొదలైంది. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటిని కాదని భాష్యం ప్రవీణ్కు అవకాశం కల్పించారు అధినేత చంద్రబాబు నాయుడు. దీంతో అధిష్టానం తీరుపై కొమ్మాలపాటి అలకబూనారు. ఇదిలా ఉండగానే భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి ముందే అతని ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. క్రోసూరు మండలం దొడ్లేరు, అనంతపురం వద్ద ఇప్పటికే భాష్యం ప్రవీణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి కొందరు దుండగులు వాటిని చించివేశారు. మరోవైపు భాష్యంను అభ్యర్థిగా ప్రకటించిన రోజే అమరావతిలో టీడీపీ కార్యకర్తలు సైకిల్ వదిలి ఫ్యాన్ కిందకు చేరిపోయారు. భాష్యం ప్రవీణ్ ఫ్లెక్సీలు చించివేయడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. పెట్రోల్ పోసి తగలబెట్టడంతో కార్యాలయం అగ్నికి ఆహుతైంది. అయితే ఇద్దరు టీడీపీ కార్యకర్తలే మద్యం మత్తులో తగలబెట్టారని అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా కాలిపోయిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నంబూరు పరిశీలించారు. అయితే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, టీడీపీ ఇన్ఛార్జ్ భాష్యం ప్రవీణ్లు వరుసకు బంధువులు. ఎమ్మెల్యే అన్నాలుడే భాష్యం ప్రవీణ్. ఇద్దరిది తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామమే. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. దీంతో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ద్వారా నంబూరు రాజకీయ అరంగేట్రం చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీకి భాష్యం టీడీపీ ద్వారా సిద్ధమయ్యారు. 2009-2014 ఎన్నికల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొమ్మాలపాటి టీడీఎస్ అభ్యర్థిగా గెలుపొందితే 2019లో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నంబూరు శంకర్రావు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి రియల్ ఎస్టేట్ వ్యాపారాలే బరిలోకి దిగుతుండటంతో విజయం ఎవరిని వరిస్తుందో అని ఇప్పటి నుంచి చర్చ మొదలైంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.